సేమ్ స్కూటర్ మీద ఇన్ని కిలోమీటర్లు ఇన్ని మైళ్ళు ప్రయాణిస్తున్నారు, ఎప్పుడు ఇబ్బంది కలగలేదా మధ్యలో? ఎందుకంటే మేడం ఆ స్కూటర్ అర్చన మేడం మా తండ్రి గారు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. ఇట్ వాస్ ద ఫస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ మై ఫాదర్. మా తండ్రి గారు ఇప్పుడు భౌతిక రూపంగా మనకు కూడా లేదు కదా, సో ఆ స్కూటర్ మీద వెళ్తే ఎప్పుడు మా తండ్రి గారు మాకు కూడా ఉంటారు. ఈ యాత్రలు ఇద్దరు కాదు ముగ్గురు ఉన్నాం, ఎప్పుడు మన తండ్రి గారు మాకు కూడా వస్తున్నారు. ఈ విధంగా భావనాత్మక సంబంధాలు. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి కుటుంబం నేను చెప్పాను, మా తండ్రి గారు ఒక్కరే సంపాదన చేసిన వాడు, అందరూ మాకు డిపెండెంట్ అయినారు. బట్ నా 21st ఏజ్లో ఏ స్కూటర్ మాకే ఇచ్చారు మా తండ్రి గారు. అప్పుడు పల్సర్ జమానా, మా తండ్రి గారు చెప్పారు పల్సర్ తీసుకో, అందరూ పల్సర్ 53,000 అది, ఇది 23,000. నేను చెప్పాను నాన్న అది 53,000 నాన్న, ఇది ఆఫ్ ప్రైజులు వస్తుంది, నేను ఏమైనా లగేజ్ అది తీసుకొస్తే రఫ్యూజ్కు ఇది యూజ్ అవుతుంది నాన్న. నేను తయారు చేశారు. నేను ఎందుకంటే మా ఇంటికి నేను పెద్ద కొడుకు, మా హెచ్ రాజారావు, హెచ్ఎస్ సుబ్బలక్ష్మ, మన తాతగారు షానుభోగుడు, మా అజ్జి గారు హెచ్ఎస్ సుబ్బలక్ష్మ, వాళ్ళకి నేను ఫస్ట్ గ్రాండ్ సన్. ఎప్పుడైనా గ్రాండ్ సన్ అంటే చాలా ఆదర్శంగా ఉండాలా. మీరు పెద్ద కొడుకు, ఈ ఇంటికే మొత్తం మీరు ఆదర్శంగా ఉండాలా. ఎప్పుడు మీ ఆలోచనలు, మీ బిహేవియర్ ఎప్పుడు ఆదర్శంగా ఉండాలా. వాళ్ళు చెప్పి మన దేవతంగా మార్చారు.